అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎల్‌డికి సంబంధించినటువంటి కేస్ హిస్టరీ ఎలా రాయాలో చూద్దాం. ఎస్ఎల్‌డికి సంబంధించినటువంటి కేస్ హిస్టరీ రాయాలంటే మొదటిగా మనం విద్యార్థి యొక్క కరెంట్ లెవెల్స్‌ని మనం అసెస్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఆధారం చేసుకొని నిమ్హాన్స్ ఇండెక్స్ ఫర్ ఎస్ఎల్‌డి, దీంతో పాటుగా మాలిన్ స్కేల్స్ ఫర్ ఐక్యూ. సో, ఈ 3 అంశాలు మనం దృష్టిలో పెట్టుకొని మనం ఎస్ఎల్‌డికి సంబంధించినటువంటి కేస్ హిస్టరీని మనం రాస్తాం. సో, మనందరికీ తెలిసిందే కేస్ హిస్టరీలో మొట్టమొదటిగా ఏంటంటే కంప్లెయింట్స్ ఇన్ బ్రీఫ్. ఇక్కడ కంప్లెయింట్స్ ఇన్ బ్రీఫ్‌లో ఎస్ఎల్‌డికి మాత్రం పర్టిక్యులర్‌గా మనం మెన్షన్ చేసుకోవాల్సిన పాయింట్స్ వచ్చేసరికి లాంగ్వేజ్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. సో, సాధారణంగా మన యొద్దకొచ్చినటువంటి స్టూడెంట్ సో, వారు ఇంగ్లీష్ మీడియంలోనే వారు ఎన్‌రోల్ అవుతారు. కానీ వారి యొక్క గృహాల్లో వారు తెలుగు అనేది ఒక స్పోకెన్ లాంగ్వేజ్‌గా ఉంటుంది. సో, ఈ పాయింట్ కూడా మనం మెన్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్‌గా మనం ఇచ్చేటువంటి అసెస్‌మెంట్‌లు కావచ్చు, అసైన్‌మెంట్‌లు కావచ్చు, పేరెంట్ ఇచ్చే ఆ యొక్క బ్యానర్‌లో కావచ్చు, ఈ యొక్క తెలుగు లాంగ్వేజ్‌ని బేస్ చేసుకొనే మనం వాళ్ళకిస్తాం. తర్వాత టీచర్ రిపోర్టెడ్ సో, ద స్టూడెంట్ ఈస్ రెగ్యులర్ టు స్కూల్, సోషల్లీ ఫ్రెండ్లీ అండ్ యాక్టివ్‌లీ పార్టిసిపేట్స్ ఇన్ games and oral class discussions, but shows significant difficulty in reading, spelling, and written work compared to peers. సో, ఇది సాధారణంగా మనం నెరేటివ్ హిస్టరీలో ఈ పాయింట్ మనం మెన్షన్ చేసుకుంటామండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ స్కూల్ నుంచి ఈ స్టూడెంట్ మనకి ఎన్‌రోల్ అయ్యాడు కాబట్టి, ఆ ప్రీవియస్ స్టూడెంట్ దగ్గర నుంచి మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకుంటాం. అకాడమిక్స్‌లో తను ఎలా ఉండేవాడని. సో, ఇందులో మనం చూడాల్సిందేంటంటే మూడో అంశంగా రీడింగ్. సో, ఈ యొక్క విద్యార్థి యొక్క రీడింగ్ ఎలా ఉంటుందంటే, వెరీ స్లోగా ఉంటుంది. సో, లెటర్ బై లెటర్ రీడింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రీక్వెంట్‌లీ ఒమిట్స్ సబ్‌స్టిట్యూట్స్, రివర్సెస్ లెటర్స్. సో, అండ్ నంబర్స్ స్ట్రగల్స్ టు రీడ్ న్యూ వర్డ్స్ అండ్ కెనాట్ అండర్‌స్టాండ్ లాంగర్ పారాగ్రాఫ్స్. సో, ఇది తన యొక్క రీడింగ్ డిఫికల్టీస్ గురించి నేను ఇక్కడ మెన్షన్ చేశానండి. తర్వాత రైటింగ్ డిఫికల్టీస్ వచ్చేసరికి పూర్ లెటర్ ఫార్మేషన్, అన్‌ఈవెన్ spacing, frequent erasers, spells even common words incorrectly, like for example, school. ఈ స్కూల్ అనే పదాన్ని తను ఎస్‌హెచ్‌ఓఓఎల్‌గా తను ఇలా తను రాయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. తర్వాత కాపీస్ ఫ్రమ్ బోర్డ్ విత్ మెనీ ఒమిషన్స్ అండ్ లైన్ జంప్స్. సో, తను ఏదైనా ఒక స్క్రిప్ట్‌ని బోర్డ్ మీద నుంచి గాని, లేదంటే టెక్స్ట్ నుంచి గాని కాపీ చేసేటప్పుడు అందులో అనేకమైనటువంటి పదాలు విడిచిపెట్టేస్తున్నాడు. ఒక్కోసారి ఏంటంటే లైన్ కూడా స్కిప్ చేస్తున్నాడు. సో, ఈ యొక్క డిఫికల్టీని కూడా నేను తన యొక్క రైటింగ్‌లో నేను ఫైండ్ ఔట్ చేసుకున్నానండి. తర్వాత మ్యాథమెటిక్స్‌కొచ్చేసరికేంటంటే, సో, డిఫికల్టీ రిమెంబరింగ్ అండ్ recalling tables and confuses place value, borrows incorrectly in subtraction and reverses digits in multi-digit numbers. సో, ఈ యొక్క డిఫికల్టీని నేను మ్యాథమెటిక్స్‌లో నేను చూస్తున్నానండి. సో, ఇవన్నీ వెరీ బేసిక్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ నేను తనలో ఫైండ్ ఔట్ చేసినవి. తర్వాత మేక్స్ మెనీ కేర్‌లెస్ మిస్టేక్స్ ఈవెన్ వెన్ కాన్సెప్ట్స్ ఆర్ ఓరల్లీ అండర్‌స్టూడ్. సో, సాధారణంగా మనం ఈ వయసులో ఉండేటువంటి పిల్లలు సాధారణంగా ఆన్సర్ చేయగలిగే వాటిని తనేంటంటే తనకు తెలిసినప్పటికీ కూడా చాలా కేర్‌లెస్‌గా వాటిని తప్పులు చేస్తూ ఉన్నాడు. సో, ఇవి నేను ఈ యొక్క విద్యార్థిలో ఫైండ్ ఔట్ చేసినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అండి. ఈ ఎస్ఎల్‌డికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్. సో, ఈ సమస్యలన్నీ కూడా మనం ఇక్కడ కంప్లెయింట్స్ ఇన్ బ్రీఫ్‌లో మనం మెన్షన్ చేసుకుంటాం. తర్వాత హిస్టరీ కన్సల్టేషన్ విత్ ప్రెజెంట్ ఇల్‌నెస్. సో, పేరెంట్స్ నార్మల్‌గా మా పిల్లవాడు సో, మాటి మాటికి ఇరిటేట్ అయిపోవడం, తెలిసిన క్వెషన్స్‌కి సమాధానం సరిగ్గా చెప్పలేకపోతే ఈజీగా ఫ్రస్ట్రేట్ అయిపోవడం చూసి, సో, ఈ పేరెంట్స్ సైకాలజిస్ట్‌ని సంప్రదించారండి. సో, నార్మల్‌గా తనకి ఎర్లీ ఏజ్‌లో పీడియాట్రిషియన్‌కి సంబంధించి చిన్న చిన్న మాల్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటే, సో, ఆ పీడియాట్రిషియన్ కూడా తను కన్సల్ట్ చేసినట్టు పేరెంట్ చెప్పారు. తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ అండర్‌టేకింగ్‌కొచ్చేసరికి నో సిగ్నిఫికెంట్ మెడికల్ ఇష్యూస్ వర్ ఫౌండ్. సో, ఇది ఈ కేస్ హిస్టరీలో మనం మెన్షన్ చేసుకోవాల్సిన పాయింట్స్ అండి. తర్వాత బిహేవియరల్ చెక్‌లిస్ట్‌లో వచ్చేసరికి సో, నేను ఫైండ్ ఔట్ చేసిందేంటంటే ఈజిలీ ఫ్రస్ట్రేటెడ్, స్టబర్న్‌గా ఉంటూ ఉంటాడు. నెక్స్ట్ వెరీ పూర్ మెమరీ అండ్ డిఫికల్టీస్ ఇన్ అకాడమిక్ ఏరియాస్ అండి. సో, ఇవి బిహేవియరల్ చెక్‌లిస్ట్‌లో నేను ఫైండ్ ఔట్ చేసినటువంటి ప్రాబ్లమ్స్. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, హిస్టరీ ఆఫ్ కన్సర్న్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థెరపిస్ట్. సో, ఇక్కడ నేను ఫైండ్ ఔట్ చేసిన అంశం అంటే నేను కలెక్ట్ చేసుకున్న విషయాలేంటంటే, సో, చైల్డ్ స్టార్టెడ్ షోయింగ్ రీడింగ్ డిఫికల్టీస్ ఇన్ క్లాస్ 2, skips words, reads slowly, parents note spelling errors in homework సిన్స్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ నుంచి ఈ యొక్క స్టూడెంట్ చేస్తున్న మిస్టేక్స్‌ని పేరెంట్స్ ఫైండ్ ఔట్ చేయడం జరిగిందండి. డిస్పైట్ హోమ్ ప్రాక్టీస్, టీచర్ రిపోర్ట్స్, అవాయిడ్స్ రైటింగ్ టాస్క్స్, గెట్స్ ఫ్రస్ట్రేటెడ్, నో అదర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ విజన్ అండ్ హియరింగ్.
సో, తన గతంలో చదివినటువంటి స్కూల్‌కి సంబంధించినటువంటి టీచర్‌తో కన్సల్ట్ చేసినప్పుడు, అక్కడ టీచర్ కూడా చెప్పిన విషయాలేంటంటే, సో, నార్మల్‌గా తను ఏంటంటే రైటింగ్ టాస్క్స్‌లో మాక్సిమం తను స్కిప్ చేయడం చూసాము. తర్వాతేంటంటే ఏదైనా ప్రశ్న అడిగేటప్పుడు తనకి సమాధానం తెలియకపోయినా, తను చెప్పిన సమాధానం తప్పైనా కూడా ఈజీగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడని తను రిపోర్ట్ చేయడం జరిగింది. సో, ఇంకా ఈ విద్యార్థిలో ఈ సమస్యలు కాకుండా మరే ఇతరమైనటువంటి సమస్యలు లేనట్టు మనం గమనించామండి. అంటే మొట్టమొదటిగా విజన్ ప్రాబ్లమ్స్ గాని, హియరింగ్ ప్రాబ్లమ్స్ గాని లేవండి. తర్వాత ఫ్యామిలీ హిస్టరీస్‌కొచ్చేసరికి ఏంటంటే, సో, న్యూక్లియర్ ఫ్యామిలీ అగైన్. సో, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసరికి 4 సిబ్లింగ్స్ ఒకరు. నెక్స్ట్ ఎల్డర్ బిలో పావర్టీ లైన్‌లోనే ఉన్నారు వీళ్ళు. సో, నెక్స్ట్ మదర్ అండ్ ఫాదర్ తాలూకా పేరెంటల్ ఏజ్ కన్సెప్షన్ కూడా ఇక్కడ మనం నోట్ చేసుకోవడం జరిగిందండి. సో, ఇంకా దెన్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్ ప్రీనాటల్ హిస్టరీ అండ్ పోస్ట్ నాటల్ హిస్టరీలో సో, ఇక్కడ మదర్‌కి ప్రీనాటల్ హిస్టరీలో హైపర్ టెన్షన్ ఉన్నట్టు మనం గమనించామండి. తర్వాత హై బ్లడ్ ప్రెషర్ కూడా ఫైండ్ ఔట్ చేసినట్టు పేరెంట్ చెప్పడం జరిగింది. సో, ఆమె పీసీఓడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, హైపోథైరాయిడిజం ప్రాబ్లమ్ ఉన్నాయని కూడా చెప్పారు. సో, ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఆమెకి కొన్ని అలర్జీస్ వచ్చినట్టు కూడా మదర్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో, నెక్స్ట్ నాటల్ హిస్టరీ. నాటల్ హిస్టరీ వచ్చేసరికి సిజేరియన్ అండి. టర్మ్‌లోనే జరిగింది. సో, నెక్స్ట్ ఇంకా బేబీ వెయిట్ వచ్చేసరికి 2.6 కేజీస్ ఉన్నట్టుగా చెప్పారు. సో, బర్త్ కలర్ కూడా నార్మల్‌గా ఉన్నట్టు చెప్పారండి. సో, నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ లేబర్ వచ్చేసరికి 2 అవర్స్ జరిగినట్టు చెప్పారు. సో, ఇంకా అదర్ రిమార్క్స్ ఏంటంటే నో ఐడెంటిఫైడ్ నార్మల్ అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారండి. తర్వాత పోస్ట్ నాటల్ హిస్టరీ. ఈ పోస్ట్ నాటల్ హిస్టరీలో వ్యాక్సినేషన్ అంతా కూడా ప్రాపర్ గానే జరిగింది. సో, కమింగ్ టు ద ఎస్ఎల్‌డి క్యాండిడేట్స్. సో, ఈ ఎస్ఎల్‌డి క్యాండిడేట్స్‌కి మనం రాసుకునేటప్పుడు ఏంటండి, సో, ఖచ్చితంగా మనం ఎక్కువగా ఫైండ్ ఔట్ చేయాల్సిన పాయింట్‌లేంటంటే, సో, ఈ డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్‌కొచ్చేసరికి కొన్ని పర్టిక్యులర్ పాయింట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైన్ మోటార్ చూసుకున్నట్లయితే ఎస్ఎల్‌డి పిల్లల్లో ఫైన్ మోటార్ మైల్‌స్టోన్స్ వచ్చేసరికి నార్మల్‌గా డిలేడ్ గ్రాస్పింగ్ స్మాల్ ఆబ్జెక్ట్స్, సెల్ఫ్ ఫీడింగ్, ఇంకా హోల్డింగ్ పెన్సిల్ ఇవన్నీ కూడా నార్మల్ మైల్‌స్టోన్స్ కంటే వాళ్ళకి చాలా డిలే అవుతాయండి. యూజువల్‌గా ఈ ఫైన్ మోటార్‌కి సంబంధించినటువంటి డెవలప్‌మెంట్ స్కిల్స్ అనేవి 4-5 ఇయర్స్ మధ్యలో జరుగుతాయండి. నెక్స్ట్ తర్వాత స్పీచ్ అండ్ లాంగ్వేజ్‌కొచ్చేసరికేంటంటే, ఈ స్పీచ్ అండ్ లాంగ్వేజ్‌కొచ్చేసరికి బాబ్లింగ్ అనేది సో, 12 మంత్స్ పడుతుందండి. 12 మంత్స్ అంటే 2 ఇయర్స్ బిట్వీన్‌లో వీళ్ళకి డిలే అవుతుంది. నెక్స్ట్ ఇంకా వీళ్ళలో లిమిటెడ్ వొకాబులరీ మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. అంటే సాధారణంగా ఈ లిమిటెడ్ వొకాబులరీ అనేది మనం 2 సంవత్సరాల తర్వాత వీళ్ళలో మనం గమనిస్తామండి. తర్వాత పూర్ ఫోనెమిక్ అవేర్‌నెస్ ఇంకా ఇవన్నీ కూడా దేనికి కారణం అంటే డిస్లెక్సియాకి కారణమవుతాయండి. మరొకసారి ఈ పాయింట్ మీరిక్కడ గమనించుకోండి. మనం ఎస్ఎల్‌డి క్యాండిడేట్స్‌కి మనము కేస్ హిస్టరీ రాసేటప్పుడు మనం బాగా ఫోకస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫర్ సపోజ్ ఇఫ్ ఎస్ఎల్‌డి అనుకునేటప్పుడు డిస్లెక్సియా కేటగరీకి చెందిన విద్యార్థి అయితే, ఖచ్చితంగా లేట్ బాబ్లింగ్ అనేది ఉంటుంది. లిమిటెడ్ వొకాబులరీ ఉంటుంది. అంటే పూర్ సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది. తర్వాత పూర్ ఫోనెమిక్ అవేర్‌నెస్ అనేది ఉంటుంది. అంటే ఇది నార్మల్ మైల్‌స్టోన్స్ కంటే డిలేడ్‌గా ఉంటాయండి. తరువాత మనం ఇంకా చూసినట్లయితే డిస్గ్రాఫియాకొచ్చేసరికేంటంటే ఆహ్, దీనికి మనకు ఒకటే అండి. మనం బాగా ఫోకస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, డిస్గ్రాఫియా అనేది మేబీ ఈ డెవలప్‌మెంటల్ ఇది ప్రాపర్‌గా రీచ్ కాకపోతే ఇది డిస్గ్రాఫియాకి లీడ్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ డిలేడ్ బటనింగ్ కావచ్చు, సిజర్ యూజ్ కావచ్చు. నెక్స్ట్ ఆహ్, ఇంకా మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే ఆహ్, క్లమ్జీనెస్ కావచ్చు, పూర్ బ్యాలెన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే సో, ప్రీ రైటింగ్ స్కిల్స్‌ని, డ్రాయింగ్ స్కిల్స్‌ని అవి ఎఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇవి డిస్గ్రాఫియాకి దోహదపడే డిలేడ్ డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్ అండి ఇవి. సో, డిలేడ్ డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో, మనం కేస్ హిస్టరీ రాసేటప్పుడు ఖచ్చితంగా డిస్గ్రాఫియా అయితే వారిలో డిలేడ్ బటనింగ్ అనేదుంటుంది. సిజర్ యూజ్ అనేదుంటుంది. నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే క్లమ్జీనెస్ అనేదుంటుంది వారిలో అండి. నెక్స్ట్ ఇంకా పూర్ బ్యాలెన్స్ అంటే ప్రీ స్కూల్ కంటే హ్మ్, ఆ ప్రీ స్కూల్ వయస్సుకి మనం చూసినట్లయితే వారిలో పూర్ బ్యాలెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా దేన్ని ఎఫెక్ట్ చేస్తాయంటే, ప్రీ రైటింగ్ స్కిల్స్ డ్రాయింగ్ స్కిల్స్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ స్టూడెంట్‌లో వాకింగ్ స్టార్టెడ్ సో, నార్మల్‌గా ఏంటంటే సో, 3 ఇయర్స్‌లో తనకి స్టార్ట్ అయిందండి. ఫింగర్ హోల్డింగ్ వచ్చేసరికి 3 ఇయర్స్‌లో జరిగింది. ట్రైపాడ్ హోల్డింగ్ వచ్చేసరికి 4 ఇయర్స్ పట్టిందండి. సో, ఇవి ఈ యొక్క స్టూడెంట్‌లో వచ్చినటువంటి డిలేడ్
మైల్‌స్టోన్స్, డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్. సో, నెక్స్ట్ ఇంకా సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్‌మెంట్. సో, ఈ సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్‌మెంట్‌లో వచ్చేసరికి ఆబ్జెక్ట్ ప్లే అనేది ఇందులో కనిపించలేదు. తర్వాత నెక్స్ట్ ఇంకా యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా నార్మల్‌గా మనం పేరెంట్ ఇంటరాక్షన్‌లో మనం ఫైండ్ ఔట్ చేసుకొని నోట్ చేసుకుంటాం. సో, కమింగ్ టు ద అకాడమిక్ హిస్టరీ. అకాడమిక్ హిస్టరీకొచ్చేసరికి ఆల్రెడీ ఈ యొక్క చైల్డ్ స్కూల్ స్టార్ట్ చేసాడు. అటెండెన్స్ అనేది రెగ్యులర్ గానే ఉంది. ఇక్కడ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి డ్రాయింగ్, ప్లేయింగ్, డాన్స్. సో, ఇప్పుడు తన ఏజ్ వచ్చేసరికి 12 ఇయర్స్ అండి. కానీ తను డ్రా చేసే ఆ యొక్క డయాగ్రామ్స్ అనేవి వెరీ ప్రైమరీ లెవెల్‌లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ ఇచ్చి దాన్ని డ్రా చేయమంటే తను ఏదో జస్ట్ స్క్రాచెస్ లానే తను డ్రా చేయగలుగుతాడు. తర్వాత స్కూల్ బిహేవియర్. సో, ఇక్కడ స్కూల్ బిహేవియర్ అనేది ప్రీవియస్ అకాడమిక్ ప్రకారము హి కెన్ అటెండ్ టు టాస్క్స్ వెన్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ షార్ట్ అండ్ సపోర్టెడ్ విజువల్లీ. సో, తిను టాస్క్స్‌ని అటెంప్ట్ చేయగలుగుతూ ఉన్నాడంట. అయితే ఆ యొక్క టాస్క్స్ ఎలా అటెంప్ట్ చేయగలుగుతున్నాడంటే తనకి విజువల్ సపోర్ట్ ఇస్తేనే చేయగలుగుతున్నాడంట. తర్వాత ప్లే బిహేవియర్ వచ్చేసరికి నార్మల్ విత్ పియర్స్ అండి. తర్వాత టీచర్స్ ఒపీనియన్ అబౌట్ ద చైల్డ్. నో మేజర్ బిహేవియరల్ ఇష్యూస్. బికమ్స్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ అవాయిడ్స్ టాస్క్స్ వెన్ ఆస్క్డ్ టు రీడ్ ఆర్ రైట్ ఫర్ లాంగ్ పీరియడ్స్. సో, ఈ యొక్క ప్రాబ్లమ్స్‌ని ఆ టీచర్ ఐడెంటిఫై చేసినట్టు నాకు ఇక్కడ తెలియజేయడం జరిగిందండి. సో, ఇదంతా కూడా ఏంటంటే ప్రీవియస్ అకాడమిక్ హిస్టరీకి సంబంధించి. సో, కమింగ్ టు ద సమ్మరీ ఆఫ్ ద కేస్. సో, ఇక్కడ జరిగినటువంటి ఈ టోటల్ అబ్జర్వేషన్స్ అన్నిటి ప్రకారము సో, ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్టరీ, అబ్జర్వేషన్ అండ్ స్టాండర్డైజ్డ్ టెస్ట్ సో, he meets criteria for specific learning disability with impairment in reading, dyslexia, written expression dysgraphia, and mathematics dyscalculia. సో, ఇక్కడ నేను ఫైనల్‌గా ఆహ్, సమ్మరీ ఆఫ్ ద కేస్‌కొచ్చేసరికి టోటల్ ఈ యొక్క కంప్లెయింట్స్ ఇన్ బ్రీఫ్ ఇంకా నేను అబ్జర్వ్ చేసినటువంటి డిలేడ్ డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్ ప్రకారము ఈ యొక్క స్టూడెంట్ ఈ యొక్క ఎస్ఎల్‌డి కేటగరీకి తను చెందినవాడని చెప్పి నేనిక్కడ సమ్మరీ ఆఫ్ ది కేస్‌లో నేను ఫైనల్‌గా డినోట్ చేయడం జరిగింది. సో, ఇక్కడ నేను ఇస్తున్నటువంటి రికమెండేషన్స్ వచ్చేసరికేంటంటే, మేబీ ఇతనికి ఆక్యుపేషనల్ థెరపీ కూడా అవసరమండి. ఇంకా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ కూడా కొన్ని పదాలు పలకడంలో తిను ఇబ్బంది పడుతున్నాడు కానీ దానికి అవసరమని నేను చెప్తున్నాను. తర్వాత బిహేవియర్ థెరపీ కూడా అవసరం. తర్వాత అకాడమిక్ ట్రైనింగ్ అవసరమండి. తర్వాత కౌన్సెలింగ్ కూడా తనకి అవసరమండి. సో, ఇవి నేను తన కోసం పెట్టుకున్నటువంటి రికమెండేషన్స్ అండి. సో, నెక్స్ట్ అడిషనల్ నోట్స్‌లో నేనిక్కడ ఏం పెట్టుకున్నానంటే, సో, డెవలప్‌మెంటల్ అండ్ మెడికల్ హిస్టరీ ప్రకారము నార్మల్ బర్త్ హిస్టరీ ఉంది. మైల్‌స్టోన్స్ వితిన్ నార్మల్ లిమిట్స్‌లో ఉన్నాయి. తర్వాత నో నోన్ న్యూరలాజికల్ హియరింగ్ ఆర్ విజన్ ప్రాబ్లమ్స్. సో, బేసిక్ స్క్రీనింగ్ కూడా వచ్చేసరికేంటంటే నార్మల్‌గా ఉంది. తర్వాత కాగ్నిటివ్ అండ్ అకాడమిక్ అసెస్‌మెంట్ ప్రకారము సో, ఓవరాల్ ఇంటలెక్చువల్ ఫంక్షనింగ్ ఇన్ ద యావరేజ్ రేంజ్‌లోనే ఉంది. సో, సిగ్నిఫికెంట్ గ్యాప్ బిట్వీన్ ద ఇంటలెక్చువల్ ఎబిలిటీ అండ్ అచీవ్‌మెంట్ నీడ్ ఇన్ రీడింగ్ యాక్యురసీ అండ్ ఫ్లూయెన్సీ. సో, ఇది నేను తనలో అచీవ్ చేయాలనుకుంటున్నానండి. తర్వాత స్పెల్లింగ్ అండ్ రిటన్ ఎక్స్‌ప్రెషన్ ఒకటి ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను. సో, ఇంకా ఈ యొక్క స్టూడెంట్ యొక్క బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ ద రిటన్ మ్యాథ్ వర్క్ అనేది నేను ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నానండి. సో, ఇవి నేను అడిషనల్ నోట్స్‌గా నేను పెట్టుకున్నాను. సో, ఇలా మనం ఒక ఎస్ఎల్‌డికి చెందినటువంటి స్టూడెంట్‌కి సంబంధించినటువంటి ఆహ్, కేస్ హిస్టరీని మనం ఇలా అప్డేట్ చేసుకుంటాము. సో, ఇది ఎస్ఎల్‌డికి సంబంధించినటువంటి కేస్ హిస్టరీ. సో, ఇలా మనం అప్డేట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకుంటాము. ఇది ఫ్రెండ్స్ ఎస్ఎల్‌డికి సంబంధించినటువంటి కేస్ హిస్టరీని ఎలా అప్డేట్ చేయాలి, డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్‌లో వేటి మీద మనం ఫోకస్ చేయాలి. సో, కంప్లెయింట్స్ ఇన్ బ్రీఫ్‌లో మనం స్టోరీని ఎలా నరేట్ చేసుకుంటూ రావాలి, మనం ఈ వీడియోలో చూసాం. సో, ఐ హోప్ ఈ వీడియో మీకందరికి యూజ్‌ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, మీ యొక్క ఏమైనా సజెషన్స్ గాని, కామెంట్స్ గాని కామెంట్ సెక్షన్‌లో మీరు నాకు పోస్ట్ చేయొచ్చు. ఇంకా అప్‌కమింగ్ డేస్‌లో మీకు ఏ వీడియో సజెషన్స్ కావాలో మీరు ఇదే కామెంట్ సెక్షన్‌లో మీరు పోస్ట్ చేస్తే నేను మీకు దాన్ని ప్రొవైడ్ చేయగలుగుతాను. ఆహ్, థాంక్ యూ.